మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నవీన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి నవీన్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో నన్ను గెలిపించి ఇది కేసీఆర్ అడ్డా అని పాలమూరు ప్రజలు మరోసారి నిరూపించారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ తీరు చూసి తనను గెలిపించారన్నారు నవీన్ కుమార్ రెడ్డి. ఇక కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ రావుల, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, చెల్ల వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడనైన నగర్గుంట నవీన్ కుమార్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.